నాకు 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మేము దొంగతనం చేసాం, మా స్ట్రాటజీ. మీరేం గట్టిగా చెప్పుకున్నారు మీరు, మేము ఆ ప్లేస్లో ఉండుంటే ఎప్పుడు అలా చెయ్యము, దానికి వచ్చినా మేము చెయ్యము అనేసి. మీరు కూడా దొంగతనం చేశారు. ఒక్కసారి దొంగతనం చేశాక ఒక ఉప్పు తీసుకుంటారో ఇది తీసుకుంటారా అది మ్యాటరే కాదు. దొంగతనం చేశారు, మీరు కూడా చేసేసారు, ఈక్వల్ అయిపోయింది. దానికి నువ్వు ప్రతిరోజు మీరు చేశారు. దాని తర్వాత మేము యాక్చువల్లీ మా క్లాన్ ఫన్గా తీసుకుని వెళ్తున్నాం మీకు జోక్గా. కానీ మీరు పారనోయాకి వెళ్ళిపోయి అరే మీ రూమ్లో అడుగు పెడితే మరి పరిగెత్తుకుంటూ, నేను నీకు క్లారిటీగా ఫ్రెండ్గా ఎన్నిసార్లు చెప్పాను, మీరు మమ్మల్ని చూస్తూ ఉంటే మేము ఎప్పుడూ ఒక్కటి కూడా తీసుకోము, ఆ ట్రస్ట్ కూడా లేదు. ఓకే, మీరు ఎన్నిసార్లు అందరూ వచ్చి మా రూమ్లో కూర్చున్నారు, ఎప్పుడు మేము నో అనలేదు, కూర్చోండి. కానీ మేము వస్తే ఒక అడుగు పెడితేనే ఫుల్ జంప్, గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లేదు మాకు లేదు, నేను చూపించను. అరే ఒక కొంచెం స్పోర్ట్ మ్యాన్షిప్ ఉండాలి కదా, జోక్గా వెళ్ళాలి. అంత ప్రతి దానికి అంత అయిపోతే ఎలా? ఒకటి. ఇంకోటి, మేము క్లాన్స్గా కొన్ని రేషన్ సంపాదించాం, కానీ నిన్న క్లాన్స్ డిజాల్వ్ అయిన వల్ల ఆ రేషన్ ఈక్వల్ అయిపోయింది, అందరికి అయిపోయింది, సమానం అయిపోయింది. నేను నిన్న రాత్రి అభయ్ అన్నని అడిగాను, ఇప్పుడు ఆ 5 eggs అనేది మేము మాకు అనుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి మా 5 eggs మేము తీసేసుకోవచ్చా, అఖండ క్లాన్ వాళ్ళు తీసేసుకోవచ్చా అంటే లేదు, అది అందరిది, 5లోనే 12 మెంబర్స్ మేనేజ్ చేయాలి ఇప్పుడు అన్నారు. వదిలేసాను, ఎందుకంటే ఇప్పుడు అందరిది అయిపోతే అందరిది. అది అడగకుండా నువ్వు 2 ఎలా తినేస్తావు? ఐ ఫెల్ట్ దట్ వాస్ వెరీ ఇన్సెన్సిటివ్ అండ్ వెరీ సెల్ఫిష్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరికీ ప్రోటీన్ కావాలి. మా పన్నీర్ కూడా తీసేసుకున్నారు, అది ప్రోటీన్. ఓకే, అలా చూస్తే నువ్వు ఆ చికెన్ది ప్రతిసారి ఏమన్నావు, మీరు ఇంతే పీసెస్ ఉంచారా, కనీసం మేము ఉంచాం, మీకు కొంచెమైనా చికెన్ దొరికింది. మా పన్నీర్ ఒక మొత్తం ప్యాకెట్ మష్రూమ్ కూడా తీసేసుకున్నారు, దానిలో ఒక్క క్యూబ్ అయినా వదిలేసారా? దానిలో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత సోడియం ఉంది నాకు అవసరం లేదు. అట్లీస్ట్ మేము ఫ్యూ పీసెస్ ఉంచాము, మొత్తం తీసుకోవాలి అనుకోలేదు. మీరు ప్యాకెట్ దోచేశారు. నో, సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ కాంట్ యాక్ట్ 2 ways. సెల్ఫిష్గా 2 తినేసావు. ఎవరినైనా అడిగావా వాళ్ళకి కావాలా అనేసి? మేము అనుకున్నాం వి డోంట్ నో రేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి, ఎక్కడి చేసుకుందాం అనుకున్నాం, దేనైనా వేద్దాం అనుకున్నాం. అడగకుండా ఎలా తినేస్తావు నువ్వు? సో నాకు అది చాలా సెల్ఫిష్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇప్పుడు దాకా సీత చేసిన నామినేషన్కి నా నామినేషన్కి ఇప్పుడు దాకా నీతో జర్నీ అయి నాకు అర్థమైందంటే నువ్వు చాలా ఇన్సెన్సిటివ్. నీతో సెల్ఫిష్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇప్పుడు దాకా సీత చేసిన నామినేషన్కి నా నామినేషన్కి ఇప్పుడు దాకా నీతో జర్నీ అయి నాకు అర్థమైందంటే నువ్వు చాలా ఇన్సెన్సిటివ్. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా వేస్ట్. బట్ నేను ఒక పాయింట్ చెప్తున్నా, నువ్వు అభయాన్ని అడిగిన 5 గుడ్లు మీ డిస్కషన్ నాకు తెలీదు. నిన్న అందరి రేషన్ తీసుకొచ్చి ఒక చోట కలిపేసి అందరిది అన్నం ఇచ్చాం. అలా అయితే మీ దగ్గర అన్నమే లేదు, ఓకేనా? మేము ఇచ్చాం. నేను అన్నం తిన్నానా? మరి నాకెలా తెలుసు? చెప్పకు. అందరిది కంబైన్ అయిపోయింది అండ్ పొద్దున కూడా తెలిస్తే ఓకే అన్నాడు అన్న. అండ్ మాకున్నది మేము ఇంకా మా పప్పు అంతా మీకు ఇచ్చాం. మీకేమైనా కావాలన్నా కూడా ఇడ్లీ ఎవరికి ఏమేమి ఆకలి మా దగ్గర మేము ఇవ్వడానికి రెడీగా అడిగావా? నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను, నేను చెప్పినప్పుడు నువ్వు విను. నో, నా ఇష్టం. నిన్న అబ్బాయి అన్న గుడ్లు తీసుకుంటున్నప్పుడు నీకు తెలుసు కదన్నా, నీ ముందే నేను ఆమ్లెట్ అన్నా. నువ్వు అప్పుడు ఏమన్నా అన్నావా అన్న? ఆమ్లెట్ అని ఈయన అడిగా కదా ఉన్నప్పుడు అన్నావు, కానీ నేను తెలియదు ఏం చేసుకుంటా. సో ఆమ్లెట్ అన్నాను అన్న. అప్పుడు 5 గుడ్లే ఉన్నాయి, ఫ్యామిలీకి అంతా అందరికి రావాలి అని అదేం చెప్పలేదు. ఎందుకు చెప్పాలి అంటే మీ దగ్గర కూడా ఉన్నాయేమో అనుకున్నాను, మీ దగ్గర ఉన్నాయేమో అనుకున్నాను. మా దగ్గర 5 ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని ఉంటాయో మాకు తెలియదు అని అనుకున్నాను. ఎందుకంటే అసలు ఆ డిస్కషన్ పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్, రేషన్ అంతా డిజాల్వ్ అయిపోయింది, ఇంకా మీది మాది అని ఏం లేదు. అండ్ నువ్వు ఇదే పాయింట్ అంటే స్టార్టింగ్ బేబాక పన్నీర్ కర్రీ అందరికి చేసి నేను తినలేదు, నువ్వు తినేసి నీ
లంచ్ కోసం నువ్వు ఇంత కప్పు తీసుకెళ్ళి నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు. ఎవరైనా తిన్నారా లేదా అని ఏం లేదు. బట్ స్టిల్ నేను ఇన్సెన్సిటివ్ గా నీలా నా మొహం మీద అడగలేదు. నేను వెళ్ళి కిచెన్ టీమ్ ని అడిగాను, అందరు తిన్నారా లేదో చూసుకున్నాక